హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్తోని బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఎల్ స్కేల్ తీసుకొని ఇలా గీసేసుకోవాలి. ఇలా పెట్టి గీసుకుంటే మనకి ఈక్వల్గా వస్తుందండి. ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనం బ్లౌజ్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్, డ్రాప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, బ్యాక్ హుక్స్. ఇట్లా నడుము లూజ్ ఇలా కొలిచి వేసుకొని నెక్ హైట్ చూసుకోవాలండి. ఇలా సైడ్ కుట్లు రెండు ఒక దగ్గర పెట్టేసి ఇలా చూస్తే నడుము లూజ్ వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ హైటు ఇక్కడ నుండి ఇలా పెట్టేసి ఖర్చులోకి 1/2 ఇంచు, మళ్ళీ ఇక్కడ గీత నుండి 1 ఇంచు బ్యాక్ టక్స్, 2 ఇంచెస్ ఏమో సైడ్ కుట్లకి ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత పైన కూడా సేమ్ అంతే మార్క్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ ఎంత వచ్చింది సేమ్ ఇక్కడ కూడా అంతే మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని కలిపేసేయాలండి. ఇలా వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి 7 పెడుతున్నానండి నేను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 పెడుతున్నాను. ఆ 7లోనే 1/2 ఇంచ్ తీసుకున్నాను లోపలికి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వాళ్ళకి ఎంత ఉందో అంత పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి ఖర్చులోకి 1/2 ఇంచు, మళ్ళీ అక్కడ సైడు మళ్ళీ ఖర్చులోకి, ఆ మిగతాదేమో నెక్ విడత. పైన ఎంత వచ్చిందో నెక్ కింద కూడా అంతే మార్క్ చేయాలి. వీళ్ళు ఎక్కువ డీప్ ఇష్టపడారండి, మీడియంగా, అందుకని పైన ఎంత ఉందో కింద అంత తీసుకున్నాను. ఇప్పుడు 7 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ షేప్ ఇవ్వాలి కదా, అక్కడ 3.5 ఇంచు ఇంకా 2 మార్కింగ్స్ అలా చేసేస్తే మనకి డోర్ పెట్టేస్తాం కదా, ఈజీగా ఉంటుంది. బటన్కి అయితే అది వేరేలాగా ఉంటుందండి కటింగ్. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని చేసేస్తే మనకు బోట్ లాగా వచ్చేస్తుంది నెక్. ఇప్పుడు ఆర్మ్ నెక్ ఈ స్కేల్తోనే డ్రా చేస్తున్నాను నేను. ఇలా పెట్టి కొంచెం ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేయాలి, లోపల డ్రాప్ నెక్ వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ అండి. చంక ఎంత పెట్టుకోవాలంటే మనకి నెక్ షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గీతల్ని కలిపేయాలండి. చాలా ఈజీ ఉంటుందండి, టెన్షన్ పడే పని ఏమి ఉండదు. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఫస్ట్ హుక్ దగ్గర నుండి చంక కింద కుట్టు వరకు ఇలా పెట్టి మార్క్ చేసేసుకోవాలి. ఎక్కువ లాగొద్దు, మామూలుగా అనాలి. ఇలా గీసేసుకుంటే బ్యాక్ కంప్లీట్ అయిందండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి పాట్ నెక్, అది బోట్ నెక్ కాబట్టి మనకు నెక్ అనేది కొంచెం ఇలా కొచ్చగా రావాలండి సైడ్కి, అప్పుడైతేనే లుక్ బాగుంటుంది బోట్ నెక్. ఇలా ఇప్పుడు నెక్ కట్ చేద్దాము. 2 బ్లౌజెస్ ఉన్నాయండి ఇందులోనే. ఇలా చేసేసుకుంటే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా మనకి, ఇది బోట్ నెక్ అంటే స్ట్రైట్ కటింగ్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్ కట్నే పెడుతున్నాను బ్యాక్ పార్ట్. ఇక్కడ చూడండి ఎలా పెట్టానో అలా పెట్టేసి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ చంక నెక్ అన్ని మార్కర్తో గీసేసుకోవాలండి. ఇలా మనకి చెస్ట్ లూజ్ కదా, అక్కడ ఒక మార్క్, ఇక్కడ నెక్ డ్రా చేసి ఇస్తున్నా. ఇంకా షోల్డరు, ఇంకా ఆర్మ్, చంక కింద యాజ్ స్టేజ్ మనం క్రాస్ కటింగ్ ఎలా చేసుకుంటామో అంతే, కానీ క్లాత్ వేరేలా పెట్టడం అంతే. ఇప్పుడు తీసేసాక
ఇవన్నీ మార్కింగ్ చేసుకోవాలండి. ఇవన్నీ మార్కింగ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఇక్కడ కూడా నెక్ దగ్గర. ఇప్పుడు మనం నెక్ ఇంకా చెస్ట్ మార్కింగ్ చేసేస్తే అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. టేప్ నేను ఎలా పెట్టానో చూడండి. 4.5 ఇంచెస్ అయితే పెట్టాను. ఇలా డ్రా చేసేసుకుంటే నెక్ అనేది బాగుంటుంది. పైన నెక్ విడ్త్ ఎంత ఉందో అంతే కింద కూడా ఇలా ఇచ్చేసేయాలండి. ఇలా ఇప్పుడు 1 ఇంచ్ ఇవి 1 ఇంచ్ కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూడండి, నెక్ పక్క నుండి పెట్టినా నేను టేపు 10 ఇంచెస్కి మార్క్ చేసిన అండి. 10 ఇంచెస్కి మార్క్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మార్క్ చేస్తున్నా, కొంచెం లోపలికి వస్తుంది. వద్దులే ఇంకా అదే కరెక్ట్ ఉందని. బ్లౌజ్ని చూసి అర్థమైపోతుందండి ఎంత పెట్టుకోవాలి, చెస్ట్ ఎంతకు వస్తుంది అని. ఒకవేళ వాళ్ళ బ్లౌజ్కున్నట్టే పెట్టామనుకోండి జారిపోయినట్టు కిందకు వచ్చేసేసి చెస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు మన స్టైల్లోకి మార్చుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వాళ్ళకి. ఇది 1.5 ఇంచ్ అండి. ఇక్కడ మన కింద షేప్ మన క్రాస్ పట్టీలు వస్తాయి కదా బ్లౌజ్కి, అలా అన్నమాట. ఇలా 1/2 ఇంచులో లో తీసేసుకోవాలి. పైన 1 ఇంచు కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అక్కడ కట్ చేసాం కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా నెక్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కూడా ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయాలండి. నేను మర్చిపోయినట్టున్నా. ఇలా తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే ఇప్పుడు వచ్చేసి చెస్ట్ దగ్గర మార్కింగ్స్ 1 ఇంచ్కి పెట్టాం కదండి, అవి 1 ఇంచు స్ట్రైట్గా కట్ చేయాలి. ఇక్కడ టక్ ఇచ్చేసుకుంటున్నా చెస్ట్ మార్కింగ్ దగ్గర, మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా ఇక్కడ కూడా టక్ ఇచ్చేస్తున్నా మార్కింగ్ దగ్గర. ఇక్కడ చంక దగ్గర కొంచెం అంత చిన్న ముక్క కట్ చేసుకుంటే మనకి చెస్ట్ దగ్గర మంచిగా టైట్ లాగా వస్తుంది. మా ఊళ్ళో బోట్ నెక్ కుట్టడం అంటే నేనే అండి. ఎక్కువ ఈ మధ్య బోట్ నెక్ బ్లౌజెసే వస్తున్నాయి. ఇలా ఎడ్జెస్ అన్ని నీట్గా సమానంగా కట్ చేసేసుకొని క్లాత్ని నీట్గా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అండి, హ్యాండ్ హైట్ అనేది చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఇలా కొలుచుకోవాలి ఫస్ట్ కుట్టు దగ్గరికి, మళ్ళీ సైడ్ ఖర్చులోకి. ఇది నేను కుట్టిన బ్లౌజే. ఫస్ట్ వాళ్ళకి ఈ బ్లౌజ్ కుట్టించిన, కుదిరి నుండి ఇంకా నాకే వస్తున్నాయండి బ్లౌజెస్ అయితే వాళ్ళవి. ఇలా హైట్ అయితే కొలుచుకోవాలి. ఇంకా ఖర్చులోకి 1/2 ఇంచు. ఈ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలండి. చేసిన తర్వాత 3.5 అయితే పెడుతున్నాను. 3.5 పెట్టాను. ఇక్కడ కూడా 3.5. ఇక్కడ కూడా అంతేనండి. ఒకసారి చూస్తున్నాను కరెక్ట్ వచ్చిందా అని. త్రీ అండ్ హాఫ్ కుడితే మనకు 4 వచ్చేస్తుందండి. ఇంకా ఎక్కువ పెట్టామనుకోండి లూజ్ అయితే వచ్చేస్తుంది.
వీళ్ళు ఇంకా బాగా నచ్చిందండి వీళ్ళకి నా కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది. ఇలా చంక రౌండ్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తీసుకొని ఇలా లైన్స్ అయితే కొట్టేసేయాలండి. లైన్స్ కొట్టేసిన తర్వాత మనం హ్యాండ్ దగ్గర ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈజీ అండి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా వేస్ట్ క్లాత్ కూడా కట్ చేసేసుకొని చంక దగ్గర ఒక మార్క్ అలా ఇచ్చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇవి వచ్చేసి చంక పేలికలు పడతాయి కదా, ఆ పీస్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేద్దాము. చాలా ఈజీ ఉంటుందండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే కూడా ఈ బ్లౌజ్ చాలా ఈజీ అర్థమైతే. ఇప్పుడు వచ్చేసి ఇంకా మెయిన్ క్లాత్ పైన మన లైనింగ్ తీసుకున్నాం కదా, కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, పీసెస్ అనేవి దగ్గరకు పెట్టేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అతుకులు పడకుండా ఉంటాయి. పన్నా ఎక్కువ ఇచ్చిండు కదా, అతుకులు అనేవి తక్కువగా ఉంటాయి. ఈ చంక పెలికలన్నీ ఇలా పెట్టేసుకొని చూడండి, అతుకులు ఏం లేవు మెయిన్ క్లాత్కి, ఓన్లీ లైనింగ్ మాత్రమే అతుకులు. ఇలా హ్యాండ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఇంకా ఫ్రంట్ అయితే కంప్లీట్ అవుతుంది. బ్యాక్ ఓపెన్ కదండి, ఓపెన్ సైడ్ పెట్టేసుకోవాలి. చాలా ఈజీ ఉంటుందండి అర్థమైతే. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రంట్ కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సరిపోవట్లేదు. ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇలాంటి క్లాతులు ఇబ్బంది పెట్టేవి, చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కుట్టాలంటే. ఇంకా అతుకుల దుకాణం వస్తే ఇంకా చేయాలని కూడా అనిపించదు. ఇలా 1/2 ఇంచ్ అంతా ఉంచేసుకోవాలి బయట వైపు అంతా, లైనింగ్ చుట్టూ కూడా. ఇలా చేసేసుకోవాలండి. చేసుకొని ఇంకా మిషన్ పైన ఎక్కేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుందండి. పన్నా పెద్దగా ఇచ్చింది కాబట్టి అతుకులు ఉండవు, మన క్లాత్ అయితే బాగా సేవ్ అవుతుంది. ఇంకా మిగిలిన క్లాత్తోనైతే హ్యాంగింగ్స్ పెట్టేయాలి. కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి 2 బ్లౌజెస్ కట్ చేశాను కదా ఒకేసారి, అందులోది ఇది. ఇక్కడ కూడా అతుకులేం పడవండి, పన్నా పెద్దగా ఇచ్చిండు కదా. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేస్తే ఏం అర్థం కాదండి. స్కిప్ చేయకుండా ఫాలో అయితే అర్థమవుతాయి నీట్గా, ఈజీగా. హ్యాండ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.